హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ముందు వీడియోకి కంటిన్యూషన్. ఒకవేళ మీరు ముందు వీడియో చూడలేదు అంటే నేను వీడియో లింక్ ని మొదటి కామెంట్ లో పింక్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. అసలు ఫైనల్ గా ఏం జరిగింది అని మీకు తెలియాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే అసలు మీకు ఏం జరిగింది అనేది తెలుస్తుంది. పిల్లలిద్దరూ బాగా చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ఒక మంచి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటారు. అమ్మాయికి టెలికలర్ గా మంచి ఉద్యోగం వస్తుంది, అబ్బాయికి ఒక మంచి ఉద్యోగం వస్తుంది. సో ఇద్దరు హ్యాపీగా జాబ్ చేసుకుంటూ ఉంటారు. జాబ్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. కానీ ఎంత కష్టమైనా వాళ్ళ తండ్రి కోరిక నెరవేర్చడం కోసం పిల్లలిద్దరూ చాలా బాగా కష్టపడతారు. కానీ ఈ జర్నీలో వాళ్ళకి తెలిసింది ఒకటే, మనం హార్డ్ వర్క్ చేస్తే సరిపోదు, స్మార్ట్ వర్క్ కూడా చేయాలి అని డిసైడ్ అవుతారు. ఈ సమయంలోనే వాళ్ళు ఉన్నటువంటి అద్దె ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. వాటర్ లేకపోవడం, సరైన సమయానికి రెంట్ కట్టకపోవడం, వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో కరెంట్ లేకపోవడం, ఇలాంటి చాలా ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళకి డబ్బు లేదు కాబట్టి చులకనగా చూసేవారు. అలాగే ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇల్లు లేదు అంటే ఏదో వాళ్ళు చాలా పేదవాళ్ళు, వాళ్ళు అసలు మనుషులే కాదు అన్నట్టు చాలా హీనంగా చూసేవాళ్ళు. వీళ్ళు ఆ కష్టాలు తట్టుకోలేక, ఆ అవమానాలు పడలేక ఎలా అయినా సరే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అవుతారు. సో ఇంట్లో వెళ్ళి చెప్పంగానే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పుకొని ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఈ ఫుడ్ బిజినెస్ ని తల్లి, తండ్రి, కొడుకు, కూతురు నలుగురు నడిపేవారు. తండ్రి షాప్ కి వెళ్ళేవాడు, మిగిలిన ముగ్గురు ఈ బిజినెస్ అయితే నడుపుతూ ఉండేవాళ్ళు. కానీ ఇంకా సేవింగ్స్ ఎక్కువ అవ్వాలి, మనకు కష్టం అవుతుంది, ఎలా అయినా సొంతంగా ఇల్లు కట్టుకోవాలి, అది కూడా త్వరగా కట్టుకోవాలి అని కొడుకు ఏం చేస్తాడంటే ఒక ఇల్లీగల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తాడు. ఇల్లీగల్ యాక్టివిటీ అనేది తనకి మంచి ఇన్కమ్ ఇస్తుంది. బిజినెస్ తో వచ్చిన మనీతో ఇలానే ఇల్లీగల్ మనీతో త్వరగా సేవింగ్స్ చేసేస్తారు. సో ఈసారి ఏం చేస్తారంటే ఎలాగైనా ఇల్లు కట్టుకోవాలని డిసైడ్ అవుతారు. ఇలా అన్ని సమకూర్చుకొని వాళ్ళందరూ కూర్చొని మనం హౌస్ కట్టుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ ఆనందాలన్నీ చెరిగిపోయేలాగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళ నాన్న వెళ్ళి ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తారు. ఆ ఫోన్ కాల్ మాట్లాడుతూనే వాళ్ళ నాన్న కుప్పకూలి పడిపోతాడు. అసలు ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏం జరిగింది, వాళ్ళ నాన్నకి ఎందుకు అలా జరిగింది, అసలు వాళ్ళ ఫోన్ కాల్లో ఏం చెప్పారు, ఇలాంటి చాలా ప్రశ్నలు మీ మైండ్ లో ఉన్నాయి కదా. ఇలా మీకున్న చాలా ప్రశ్నలకు సమాధానాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మీరు గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్ గా గెస్ట్ చేశారో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.